విఆర్ఎస్ తీసుకొని ఒక దొంగలాగా డబ్బులన్నీ మీకే పంచాడు కదే, మాకేమిచ్చాడు గాడిద గుడ్డు? నీకేం తక్కువ చేశారు రాయనా? మన చిన్నప్పటి నుంచి అమ్మ నన్నలు ఎంత కష్టపడ్డారో నాకన్నా నీకే బాగా తెలుసు. మనకే లోటు రాకుండా చూసుకోవాలని వాళ్ళ స్తోమతకు మించి చదివించారా. మనం కడుపు నిండా భోజనం చేయాలని వాళ్ళు పస్తులున్నారా. అలాంటి వాళ్ళని కొడుగ్గా నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి ఇంట్లో నుంచి గెంటేస్తావా? ఆహా, అంత ప్రేమే ఉంటే నువ్వు పోషించవే. పోషిస్తాన్రా, సంతోషంగా పోషిస్తాను. తల్లిదండ్రులు చూసుకునే అవకాశం కానీ అదృష్టం కానీ ఎంతమంది ఆడపిల్లలకు దొరుకుతుంది? కానీ ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య, కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. నీకు కూడా ఒక కొడుకున్నాడు. వాడు రేపు పెరిగి పెద్దవాడవుతాడు. వదినా, నేను కాల్ చేస్తాను. శాపనార్థాలు పెట్టడం ఒకటి ఈ మొహాలకి. తులసి, మీ అన్నయ్య గురించి నీకు తెలియంది కాదు. ఆ పనికి మాలిన మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. హరీష్ అన్న ఎక్కడున్నాడో కనుక్కోవాలి. సరే తులసి, హరీష్ ఒకవేళ ఇంటికి వస్తే నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే వదినా, నేను వస్తాను. లేటేంటి? ఎటెళ్ళుంటాడు? గజనీలా దండయాత్ర చేసేవాడే గాని అంత తేలిగ్గా వదిలేసి వెళ్ళేవాడు కాదే. ఏమై ఉంటాడు? ఏసీలో పెరిగిన బాయిలర్ కోడి కదా, ఈ ఎండలకి తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటాడు. ఓయ్ వైకుంఠం, మేడం. ఇలారా. చెప్పండి మేడం. నేను చెప్పానా? ఏం చెప్పలేదే. నీ కాదు వైకుంఠం, నీ బాస్కి. నువ్విక్కడ ఉండలేవు, 2 రోజుల్లో నీ బిచానా ఎత్తేస్తావని చెప్పానా లేదా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అది కాదు మేడం. నాకు తెలుసు వైకుంఠం, మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. దానికి ఎంతో పట్టుదల, మనోధైర్యం, గుండె నిబ్బరం ఇలాంటివి చాలా కావాలి. అవన్నీ మీ బాస్కి ఎక్కడున్నాయి? జాను,
మించనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చాలా బాగున్నాయి. ఆ? ఏంటి నీ కళ్ళు నా కోసమే వెతుకుతున్నట్టున్నాయి. అంటే వెళ్ళిపోయారనుకున్నాను. ఏంటి నువ్వు లేకుండానే? నేను మీతో ఎప్పటికీ రాను. అందుకేగా నేనే వచ్చాను. ఆ? నా బట్టలు నేను ఆరేసుకోగలను. నీకు తెలుసు కదా జాను, నా జాను కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేనని. అయితే చూడకుండా వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకోండి. నేను పడుకుంటే నీకే రిస్క్. నువ్వు పడుకుంటే నాకెందుకు రిస్క్? కళ్ళు నిన్ను ఏదేదో చేస్తూ ఉంటాను, అందుకని నువ్వు పడుకోమంటే ఇప్పుడే పడుకుంటాను. ఆ? అమ్మా జాను ఓసారి ఇలా రా. ఆ, వస్తున్నానమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఇంకా ఎన్ని రోజులుంటావో నేను చూస్తానుగా. ఉంటే చూస్తావు, లేకుంటే ఎదురు చూస్తూ ఉంటావు. అంతే కదా జాను?